సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మెథడిస్ట్ చర్చిలో 1వ 2వ సర్వీసుల ఆధ్వర్యంలో వన్ డే యూత్ రిట్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ మెథడిస్ట్ చర్చిలకు చెందిన సుమారు 800 నుంచి 1000 మంది యువతీ యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ డాక్టర్ ఏ సిమియన్ దేవుని వ్యాఖ్యాన్ని బోధిస్తూ యువతకు విశ్వాసం, సేవాభావం గురించి మార్గనిర్దేశం చేశారు. అలాగే చర్చి నిర్మాణానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ ఏ స్టీవెన్, రెవరెండ్ డాక్టర్ డిహెచ్ పాల్, రెవరెండ్ ఆర్ శామ్యూల్, రెవరెండ్ జిడి అనిల్ కుమార్, రెవరెండ్ సి జోయల్ ఇమాన్యుయల్, డి రాజు, చే రత్నం, హెచ్ఆర్సీ పాస్టర్లు, చర్చ్ పెద్దలు కె శ్యామ్ సుందర్, యోహాన్, ఎలీషా, పి రాజు, సుధీర్ కుమార్, జీవరాజు, చివరత్నం తదితరులు పాల్గొన్నారు. పాస్టర్లు రెవరెండ్ పి భాస్కర్, రెవరెండ్ జాన్ డి బెనోనీతో పాటు చర్చ్ యువత ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రార్థనలు, ఆరాధన, ఆధ్యాత్మిక బోధనలు, సహవాసంతో సాగిన ఈ వన్ డే యూత్ రిట్రీట్ యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. వందలాది మంది యువత ఒకే వేదికపై పాల్గొనడంతో కార్యక్రమం ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగింది. ఇది బిషప్ సిమియన్ వాక్యాలు. ఇది ఎక్కడ దొరకదు, ఏ బిషప్ కూడా చెప్పడు. మీరు అనుకుంటారేమో, నేను చాలా చదువుతాను, వాక్యాలను ఎక్కువ ప్రేమిస్తాను, చాలా చదువుతాను. అర్థమైనా? నేను వేరే వాళ్ళని ఖండిస్తాను. నేను పైన కాకులు, దువ్వలు కథలు చెప్తాను. నేను పక్కా చెప్తా, వాక్యంలోనే ఉంటాను, వాక్యంలోనే ఉంటాను. ఎందుకంటే మీరు వృత్తి పొందింది. ఎప్పుడు వృత్తి పొందినారు మీరు తెలుసా? మీరు వృత్తి పొందిన, మనమంతా వృత్తి పొందినాము. ఎప్పుడు వృత్తి పొందినాము? యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ ఒక శిలువ పైన చనిపోయినాడో, తన రక్తము చిందించినాడు, తన రక్తము మన కోసము చిందించి మనల్ని శుద్ధిపరిచి ఆయన ఏం చేసినాడు? చంపివేశాడు మన పాపాలని. తన పిల్లల్ని బ్రతికించినాడు, మన పాపాన్ని చంపివేశాడు. అర్థమైందా? తన పిల్లల్ని ఏం చేసినాడు? బ్రతికించినాడు, మన పాపాన్ని చంపివేశాడు. అందుకే మీరు ఇంకా భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టండి. అర్థమైందా? పైన వాటిపైన మనసు పెట్టాలా? అక్కడ కారణం కూడా రాసి ఉన్నది. సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ అబవ్, నాట్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ హర్, ఫర్ యు హావ్ డైడ్. అర్థమైందా? చనిపోయినారు మీరు, ఎక్కడో చనిపోయినారు. మీరు జీవించే జీవితము మీది కాదు, మన ముసురాడే ముసురు మంది కాదు, మనము జీవించే జీవితం మంది కాదు. ఎవరిచ్చిన భిక్ష, ఎవరిచ్చిన భిక్ష మనకి అది తెలుసా? మీకు యేసుక్రీస్తు పెట్టిన భిక్ష. అందుకే బ్రతుకున్నాం. ఎప్పుడో చనిపోయినాను, ఆయన చనిపోయిన వలన మనము బ్రతికి ఉన్నాము. మన ముసురాడే ముసుడు యేసుక్రీస్తునిది, మనం జీవించే జీవితం యేసుక్రీస్తునిది. మనలో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన ఒక దీవెనలే, మరి ఏది కాదు. ప్రియ విశ్వాసులా, నీవు అనుకోవచ్చు,